హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే యూఎస్‌లో సిలికాన్ ఆంధ్ర మనబడి అని మన తెలుగు పిల్లల కోసం ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ వీకెండ్. అందులో భాగంగా గత 4 సంవత్సరాలుగా మా బాబు క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. రాయడం, చదవడం బాగా నేర్చుకున్నాడనమాట. ఇది ప్రభాసం అనే ఒక లెవెల్‌లో ఇప్పుడున్నాడు. సో, వాళ్ళు అక్కడ సండే జరిగే ఆర్గనైజేషన్ అక్కడ ఉంటారు కదా! ఆ బ్యాచ్ అంతా అనమాట వీళ్ళు టీచర్స్, పిల్లలు అందరూ. వాళ్ళందరూ కలిసి యాన్యువల్ డే లాగా ఎవ్రీ ఇయర్ పిల్లల పండుగ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు. అందులో భాగంగా మా బాబు గూనా 'అసలైన ఆస్తి' అనే ఒక నాటకంలో ప్రదర్శించాడు. సో, వాళ్ళ టీమ్ అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా చక్కగా చేశారనమాట పిల్లలు. ఎవ్వరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతది. ఖచ్చితంగా ఇది నేర్పించిన టీచర్స్‌కైతే డెఫినెట్‌గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఓపికగా ఎవ్రీ వీకెండ్ వాళ్ళు చాలా బాగా ట్రైన్ చేశారనమాట. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. వింటున్నారా? ఏమండి? నేను వర్తమాన పత్రిక చదువుతున్నాను. గొప్ప పెట్టుకోకు. అబ్బా, మ్యూజియంకి వచ్చిన తెప్పలా? సరే, ఈ రోజు పిల్లలందరూ పండుగకి వస్తున్నారు. శ్రవణమునకు బాగుంది. పండుగ తర్వాత నా మిత్రుని కూడా గౌరవించమన్నాడు. వాడు కూడా ఏం చేస్తాడు. అబ్బబ్బా, మీ భాషతో అందరినీ భయపెట్టకండి. సామాన్య మానవ భాషకి రండి. ఇంతకీ వాళ్ళకు పంట కింద నలుగుడు ఏమైనా చేసావా? వాళ్ళకేనా, లేక వాళ్ళ పేరు చెప్పి మీరే స్వాహా చేద్దామనా? అవును మరి, తమరే చేసే పిండి పంటలకి మహం వాక్య కూర్చుంటున్నాము చకోర పక్షిలాగా. పక్షి మాట దేవుడెరుగు. సింహంలా అందరినీ భయపెట్టకుండా ఉంటే చాలు. సరే గాని, ఆస్తి పంపకాలు చేద్దాం అన్నారుగా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి అంత ఉత్సాహపడుతున్నావు? ఉత్సాహం కాదు, ముందు చూపు అంటారు. అందుకే రామనాథం వస్తున్నాడు. మన పెంపకంలో ఈ పంపకం ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారుగా. రండి రండి. ధూమశకట నివాస స్థలంలో వేచి ఉంటే మన చతుష్చక్ర శకటం వచ్చేది కదా. అల్లుడి గారిని దాంట్లో తీసుకురావాలి కదా. అమ్మా, నేను అర్థం చెప్పి పుణ్యం కట్టుకోవే. రైల్వే స్టేషన్ కి కారు పంపించే వారిని అని అంటున్నారు రా నాన్న. అల్లుని కారులోనే తీసుకొచ్చాం నాన్న. ప్రయాణం సాఫీగా జరిగిందా? ఏమిటోనే అమ్మా, నాన్న భాష అర్థం చేసుకోవడం కన్నా ప్రయాణమే సులభంగా ఉంది. అలవాటే కదరా అన్నయ్య. అబ్బో, ఎన్ని తినుబండారాల్లో ముందు ఇచ్చిరా. ఇవన్నీ ఒక పట్టుబాటదాం. ముందు వెళ్ళి స్నానం చేసి రండి, తర్వాత పడుదువు గానే నీ పట్టు. అబ్బా, అప్పుడే మొదలు పెట్టావా బావా? కొంచెం అలసట తీరు నువ్వు. ఇదిగో స్నానపానాదయ్యాక సేద తీరండి. అమ్మాయిలు ఉష్ణగ్రాహక ఘటంలో కీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. అయ్యా, మామయ్య గారు చేదంటున్నాడు. ఎక్కడుంది? అక్క అక్క, నీళ్ళు అని విన్నాము కదా. స్విమ్మింగ్ పూల్ ఏమో దానిలో చేరానుకుంటా. మా నాన్న ఇంటి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టిస్తారంటారా వదినా? ఆపండిరా మీ చర్చలు. ఆయన పొయ్యి మీద వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి అని అంటున్నారు. స్నానం చేసి రండి, తర్వాత భోజనం చేద్దాం. అమ్మా, ఈ పండుగ 3 రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. మళ్ళీ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఉండే హడావిడి, ఇంత హాయిగా ఉండదు. మీరే వెళ్ళిపోతే నేను ఈయన ఇదే వరస. అత్తయ్య, నాకు పండుగపై ఒక కవిత వస్తోంది. వద్దే బాబు, వస్తున్న దాని మధ్యలోనే మింగి. చెప్పినీరా పాపం, ఇలా ఉత్సాహపడుతోంది. నువ్వు చెప్పమ్మా. పండుగనగానే రాయాలి ఉంది ఒక కవిత. దొరకాలి నాకు చెక్కముక్క రాసి తీరు. చెక్కుముక్క ఎందుకమ్మా? ఎంత కథ రాసేది వదినా? ఓ వదిన, కలంతో రాయటం సాధారణం. చెక్కముక్కని పెడితేనే కదా నా ప్రత్యేకత. అలాగే. వదిన, మా అమ్మని చూడు ఎలా అయిపోయిందో. మా అమ్మగారి వారసత్వం. రావయ్య రామనాథం, కులాసానైనా అందరూ కులాసా అని వదిన. కులాస కబురులేనా?
మా వాడికి నిశివర్ణోష్ణోదకం ఇచ్చేది ఏమైనా ఉందా? అబ్బా ఇస్తున్నానండి. అమ్మా మాకు అర్థం చెప్పి వెళ్ళవే. దాన్ని ఆంగ్లంలో కాఫీ అందరు, అది కూడా తెలీదు తమరికి. ఒరేయ్, ఇంకా పిల్లలను భయపెడుతూనే ఉన్నావా? పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం బాబాయ్. అమ్ములు, అల్లుడు గారు ఎక్కడా? వచ్చా బాబాయ్, లోపల పనుకొని ఉన్నాను. పిల్లలు, నీకు ఒక విషయం చెప్పాలి. శ్రవణం చేద్దాం అనుకుంటున్నారా నాన్నగారు? నాన్న, నేను ఒక కొత్త వంట వేశాను. ముందు మీరు తిని తర్వాత చెప్పండి. అమ్ములు వద్దమ్మా, వాడోది వాసన చూసే అసలే అడ్డదిడ్డంగా అర్థమయ్యే భాష ఇంకా మారిపోతుంది. వరినా ఎంత మొక్కకి అంత గాలి అని మామయ్య గాలికి ఊపిరి సలపకుండా చేయకండి. దీనికి సామెత చెప్పడం కూడా రాదు. ఎంత చెట్టుకి అంత గాలిని ఎలా మార్చేసిందో అబ్బా దీని తికమక కాదు కానీ అబ్బా ఈ సామెతలు కవితలు వంటల మధ్యలో ఏం నలిగిపోతున్నాం. విషయం చెప్పండి నాన్న. మా ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచుదామని అనుకుంటున్నామురా. ఇలా పెట్టలేందుకు మామయ్య గారు? నేను చెప్తానుగా, మీ అందరికి పెద్దవాడికి మట్టి బిడ్డ అనగా పొలం ఇస్తున్నారు, రెండవ వాడికి ఇటుక మొక్క ఇల్లు ఇస్తున్నట్టు. అమ్మాయి అమ్మగారి తరఫు బంగారం నీకు ఇస్తున్నారు. నాన్న మీరు ఆస్తులు పంచుతారా అంటే మీ పండుగకి వచ్చే వాళ్ళమే కాదు. అదేమిట్రా అలా అంటావు? అవునమ్మా, మీరు మాకు ఆస్తిని ఎప్పుడో పనిచేశారు. ఒరే బడుతాయ్, కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. నా మస్తిష్కంలో కాంతిని నింపుకుంటాను. చూసారా నాన్న, మీకు కూడా మా భాష అర్థం కావట్లేదు. నాన్న మీరు మాకు నేర్పించిన మొట్టమొదటి ఆస్తి చదువు. మంచి విద్యను నేర్పించి మా కాళ్ళ మీద నిలబడేలా చేశాను. మంచి సంస్కారవంతులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేశాను. రెండవ ఆస్తి సంస్కారం. ఎవరితో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. మరి మూడవ ఆస్తి సమాజానికి ఉపయోగపడే మనసు. నలుగురికి సహాయం చేసేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నాకు బంగారం లాంటి మీ అమ్మ నిచ్చారు. తనకి కుటుంబ విలువలు నేర్పారు. ఇంతకన్నా ఏ ఆస్తి కావాలి మామయ్య గారు? మీరు చెప్పినవి విని చాలా సంతోషంగా ఉంది మాకు. కానీ మా బాధ్యతని కూడా తీర్చుకోవాలి కదా. మీకు ఆస్తి పంచడం మాకు ఆనందకరమైన విషయం. అలాగే అయితే మాకు ఒక నిమిషం. సరే అమ్మా, అయితే మా కోరిక కూడా వినండి. మీరు ఇచ్చిన ఆస్తి సగభాగం అనాథులకు ఒక మంచి బాట ఏర్పరచాలని, దీనిని మీరిద్దరూ ముందుండి నడిపించాలని మాకు ఆశగా ఉంది. మీ మాట గంభీరంగా ఉన్న మీ మనసు మరియు పిల్లల మీద ప్రేమ మాకు అందరికీ తెలుసు మామయ్య గారు. మీరెప్పుడు కూతురు కోడలు అనే భేదభావం చూపించలేదు మాతో. మా అమ్మ నాన్నలతో ఎలా ఉన్నామో అలానే ఎక్కడ కూడా స్వేచ్ఛగా ఉన్నాము మేము. మీ ఆధ్వర్యంలో పిల్లలు మంచి పౌరులుగా అవుతారని నాకు బాగా తెలుసు మామయ్య గారు. ఒరేయ్ కిష్టిగా, చూసవటాన్ని పెంపకం ఎంతో విలువలతో కూడినది. చాలా ఆనందంగా ఉందిరా. ఈ పిల్లలే నీకు అసలైన ఆస్తి. నాకు కూడా భలే ఆనందంగా ఉందిరా. సరదాగా ఉండే వీధిలో భావోద్వేగాన్ని నేను చూస్తున్నాను. ఈనాడు నా పిల్లలు పెద్దవాళ్ళయ్యి ప్రయోజకులయ్యారని నాకు తెలిసింది. మేము పారిపోతున్నాం. అబ్బా నీ మారడు. ఒరేయ్ ఆగండ్రా. ఏమిటి అపప్రమిపు పలాయనం? నా వాక్ ప్రవాహానికి ఆనకట్లు వేయాలని చూడకండి. మట్టిలో మాణిక్యాలు వెతికే నా ప్రయత్నానికి మీరు మాణికిని తినే కారణంగా ఇచ్చారు. రామనాథం, ఈ చతుశ్చక్ర శకటం ఆగదు. ఈ భాషా యజ్ఞం ముగియదు. అది ఆగదు. నువ్వు ముగించుకు, నేనే ముగిస్తా. ఆశా సేవయే ఆవితరాల సేవ. జై తెలుగు తల్లి. కులములోన నకుల గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత వెలయు వినములోన వలజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంటే కుటుంబానికి గౌరవం తెచ్చేది ఆస్తి కాదు, గుణము అని అర్థము.
నృత్యాన్ని ఇంత బాగా చూపించిన ఈ విద్యార్థులు వారికి నేర్పించిన ఆచార్యులు సుధా గారికి, దీప్తి గారికి మా ధన్యవాదములు. ఆస్తి పంపకం స్కిట్ మీకు ఎలా ఉందండి? నాటిక అదే కావాలి మాకు. వాళ్ళకి అభినందనలు. థ్యాంక్ యూ. చూసారా అండి ఈ ప్రదర్శన ఎంత చక్కగా ఉందో. హోప్ మీ అందరూ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తా. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలతా విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.